ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరు ఎలా ఉన్నారు? మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచును. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగాను చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదేయ కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదేయ యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూసి వారిని పిలిచెను. చాలండి. మన వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు పాటల ద్వారా మేము స్తుతించినందుకు మీకు వందనాలు చేయించుకుంటున్నాము. మేము వాక్యంలోకి వెళుతుండగా ఈ యొక్క జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఇక ముందు జరిగే ఆరాధన అంతట్లో కూడా మీరే చక్కగా జయకరంగా జరిగించండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదువుకుందాం కదండి. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే ఫాలో మీ. ఈ మాట అన్నది ఎవరు? దేవుడు, యేసు ప్రభు. ఫాలో మీ, ఫాలో మీ అన్న వెంటనే ఇక్కడ పేతురు అన్నవాడు సీమోను. ఆ 18 వచనాలను ఒకసారి 18 వచనం చదవండి. యేసు గలిలయ సముద్రము తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు వల వేయుట చూచెను. వారు జాలరు. చాలండి. పేతురు అనుకున్న ముందు తన పేరు సీమోను. సీమోను లోక సంబంధమైన విషయాల్లో ఉండడం వల్ల ఆయనకి అంటే ఏంటి, బెట్టు కట్టడం అలాంటి కొన్ని లోక సంబంధమైన విషయాలు చేస్తూ ఉండేవాడు. పేతురు అనుకున్న ముందు, పీటర్ అనే పేరు రాకుండా ముందు, బాప్తిసం అయ్యాక తను పీటర్ అని పేరు ఆయనకి వచ్చింది. దానికి ముందు సీమోను లోక సంబంధమైన విషయాల్లో ఇవన్నీ తెలుసుకుంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఆయన వలలు వేసే చేపలు పట్టే ఆయన, తన సహోదరులు తనందరూ చేపలు పట్టే ఆయన. దేవుని యొక్క మాటలో ఫాలో మీ అన్న వెంటనే వాళ్ళు తన వలలు విడిచిపెట్టేసి, ఇంకా కింద వచనాలు మీరు అన్నట్లయితే తన భార్యని, తన తల్లి, తన ఇద్దరిని విడిచిపెట్టేసి వచ్చేసాడు. ఏంటి, కేవలం దేవుని యొక్క మాటలో అనే ప్రత్యేకత ఆయన చూశాడు. ఫాలో మీ. మనం దేవుని యొక్క మాటలో ప్రత్యేకత చూడట్ల, అన్ని విషయాలు ప్రత్యేకత చూస్తాము, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మన ప్రత్యేకత కనబడదు. కనబడినట్టు యాక్ట్ చేస్తాం. మనకుండే అదొక ప్రత్యేకత మనకుండేది దేవుని యొక్క మాటలో. ఇంకా మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం కూడా మీరు చదివినట్లయితే అక్కడ మత్తయ్య గారు గురించి రాసి ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తిని చూశారు. ఎవరు? మత్తయ్య. ఆయన చాలా ధనవంతుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే ఆయన. చాలా పలుకుబడి ఉంది ఆయనకి, మంచి సెక్యూరిటీ ఉంది, మంచి హోదాలో ఉన్న ఆయన. కానీ దేవుడు నన్ను వెంబడించన్న వెంటనే అవన్నీ విడిచిపెట్టేసి ఊరికే వచ్చేసాడు వెనకాల. మనమైతే ఎందుకు వెంబడించమను అని ప్రశ్నలు వేస్తాం. కానీ మత్తయ్య అంత హోదాలో ఉన్నా కూడా దేవునికి మరి మాటల ప్రత్యేకత ఏం చూశాడు, వెంటనే తనకున్న హోదా మొత్తం అసలు మర్చిపోయాడు. హోదాని, ఆస్తిని, అసలు అంత సెక్యూరిటీ ఉంది, కానీ విడిచిపెట్టేసి దేవుడిని వెంబడించడం ప్రారంభించాడు. అసలు మత్తయ్య అంటే ఎవరికీ ఇష్టం ఉండదు, ఎందుకంటే పనులు వసూలు చేస్తుంటాడు, ఎక్కువ వసూలు చేస్తాడు కాబట్టి ఆయన అంటే ఇష్టం ఉండదు అక్కడ ఉండే ప్రజలకి. కానీ దేవుడు పిలిచిన వెంటనే అన్నీ విడిచిపెట్టేసి తన వెనకలు నడవడం ప్రారంభించాడు. ఈరోజు నా ఫస్ట్ పాయింట్ కూడా అదే, వాక్ విత్ జీసస్ క్రైస్ట్. నా ఫస్ట్ పాయింట్ అంటే ఫాలో మీ. ఇప్పుడు దాకా అంశం గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫాలో మీ, అదే వాక్ విత్ జీసస్ క్రైస్ట్, దేవునితో నడవడం. మనం దేవుని సందుకు వస్తున్నాం, మనం ప్రతి ఆదివారం దేవుని సందుకు వస్తున్నాం, ప్రార్థనలు ఎదుగుతున్నాం, చక్కగా దేవునికి ఇష్టకరంగా ఉంటున్నాం. కానీ నమ్మకంతో వస్తున్నామా దేవుని సందుకి? క్రైస్తవులు కూడా ప్రతి ఆదివారం వస్తున్నారా?
కుటుంబంలో తిప్పి కొడితే ఒక్కలో ఇద్దరు, ఎక్కడికి వెళ్ళినా 2-3 సంఘాలు అన్నట్టు, ఎక్కడికి వెళ్ళినా 2-3 కుటుంబాలు అన్నట్టు మన మన సంఘంలో కూడా 2-3 కుటుంబాలే. కానీ వచ్చే కుటుంబంలో కూడా అందరూ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారా? ఫ్యామిలీలో ఒక్కలో ఇద్దరు. అది కూడా నమ్మకంతో ఉండట్లా. దేవుని సందుకు వస్తున్నామంటే వస్తున్నాం, చక్కగా దేవుని ఇష్టకరంగా ఉంటున్నాం, కానీ దేవునికి నమ్మకంతో నడుస్తున్నాము. ఇక్కడ ఈ పేతురు వీళ్ళందరూ కూడా తన శిష్యులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూదాని తీసుకుంటే, యూదా కూడా దేవునితో నడిచాడు, తను కూడా ఒక శిష్యుడే కదా. 12 మంది శిష్యుల్లో యూదా లాస్ట్, ఎవరు? దేవుని ఒక శిష్యుడే. కానీ దేవునితో నడిచాడు, దేవునితో గడిపాడు, దేవునితో మాట్లాడు, అంతా చక్కగా దేవునితో ఉన్నాడు. కానీ చివరికి నడిచాడు కానీ నమ్మకంతో నడవాలి దేవుని మీద. చివరికి ఏమైంది? ఆయన భ్రష్టుపోయాడు, ఏంటి? చనిపోయాడు, తాను ఊరేసుకుని చనిపోయే స్థితికి వచ్చాడు. ఈ నడిచిన 11 మంది కూడా దేవునితో నమ్మకంతో నడిచారు. అందుకే అనేక చోట్ల అనేక దేశాల్లో వెళ్ళి ఆ దేవుని యొక్క వాక్యాలను ప్రకటించారు. వాళ్ళు చెప్పడం బట్టే మన దేశానికి ఎవరు? తోమా వచ్చాడు. మన దేశానికి తోమా వచ్చి అక్కడ వాక్యాన్ని దేవుని అందించడం బట్టే మనకి ఈరోజు వాక్యం అంటే అసలు ఏంటి, దేవుడు ఎవరు నిజమైన దేవుడు రక్షకుడు అని మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుని సంధికి వస్తున్నాం కానీ నమ్మకంతో రండి అంటున్నాను నేను. దేవునికి సంధికి రావడం ఒకటే ముఖ్యం కాదు, నమ్మకంతో రావడం ముఖ్యం. దేవుడు ప్రతి ఒక్క చోట మన విశ్వాసాల గురించి ప్రతి ఒక్క చోట అడిగేది దేవుడు ఒకటే. బైబిల్ అనేక మాటలు దేవుడు అన్నది కూడా, ఎక్కడైనా కార్యం జరిగే ముందు కూడా నీ విశ్వాసాన్ని బట్టే అది నీ స్వస్థపరుస్తుంది అన్ని ప్రతి ఒక్క చోట అదే ఒక మాటే అన్నాడు. మన విశ్వాసం ఎక్కడికి వెళ్తుంది? మనకు ఉండేది కొంచెం నమ్మకం, ఆవగించంత నమ్మకం, అంతేనా? ఆవగించంత నమ్మకమైనా పెట్టుకోండి అంటున్నాడు దేవుడు. కనీసం కొంచెం నమ్మకమైనా పెట్టుకోండి దేవుడి మీద. మనం ఇటు నమ్ముతాం, అటువైపు నమ్ముతాం. లోక సంబంధం విషయాలు నమ్ముకుంటూ ఇటు ఏదో పేరుకి మాత్రం క్రైస్తవుడు, నేను క్రైస్తవురాలు అని చెప్తాం అందరికీ. కానీ పూర్తి నమ్మకం దేవుని మీద పెట్టండి. దేవుడు అనేది అంతే, మీరు నమ్ముతున్నారు, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నాతో నడవండి. కాబట్టి తన శిష్యులు కూడా ఈ లోకానికి వచ్చి తన శిష్యులకు చక్కటి వాక్యాన్ని ఆయన బోధించారు. వాళ్ళతో వాళ్ళు వెంటనే అన్నీ విడిచిపెట్టేసి కేవలం దేవుని మీద నమ్మకంతో వాళ్ళు నడవడం ప్రారంభించారు. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు కన్నిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చాలండి. 22వ వచనం. అక్కడ ఎవరు? హానోకు బైబిల్లో 2 వ్యక్తులు ఎవరు మరణం లేకుండా వెళ్ళింది. ఒకటి హానోకు, ఏలియా. వీళ్ళిద్దరూ దేవుని యొక్క మరణం అనేది లేకుండా చక్కగా దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. మనకి ఉన్న మరణం కానీ వాళ్ళకి లేదు. వాళ్ళకి ఏంటో మరి ప్రత్యేకత వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. హానోకు అంత ఏళ్ళు వచ్చినా కూడా దేవునితో నడవడం అనేది ప్రారంభించాడు. అంటే దేవునితో నమ్మకంతో ఉన్నాడు కాబట్టి దేవుడు తన చేయిని విడిచిపెట్టలా. మన చేయిని కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. మనం నమ్మకంతో లేకపోయినా మనల్ని పట్టుకొని ఉన్నాడు దేవుడు, కానీ మన నమ్మకం అనేది పెట్టట్లేదు. దేవుని మీద పూర్తి నమ్మకం అనేది పెట్టుకోండి ఇప్పటి నుంచి అయినా. అందుకే దేవునితో నడవడం, దేవుని సంధికి వస్తున్నాం కానీ పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో, భయభక్తులతో దేవుని సంధికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినడం అనేది మనం నేర్చుకోవాలి. దేవునితో నడవడం, జీవితకాలం అంతా దేవునితో ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే లెర్న్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 వచనం. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలండి. లెర్న్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. నా సెకండ్ దేనండి. ఇక్కడ దేవుడు నా కాడి అంటే ఏంటి? నా సువార్త మీ మీద పట్టుకోండి, మీ మీద వేసుకొని నా నుంచి నేర్చుకోండి. ఏంటి? దేవుని యొక్క సువార్తను. తన శిష్యులకు కూడా దేవుడు చక్కటి సువార్తని అందించాడు. ఆయన ఒక్కటే చెప్పడం కాదు, ఆయన తన శిష్యులకు కూడా చక్కగా బోధించారు. ఏంటి? నా నుంచి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? క్రైస్తవుడు అంటే ఏంటి అసలు? ఒక దేవుని సేవకుడు అంటే ఏంటి అసలు? ఏంటని చక్కగా తన యొక్క వాక్యాన్ని అందరికీ, తన శిష్యులకే కాదు అందరికీ తను చక్కగా బోధించాడు. బోధించడం బట్టి వాళ్ళు ఆ దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచర్స్ ఉన్నారు. టీచర్స్కి ఉండే బాధ్యత ఏంటి? స్టూడెంట్స్కి చక్కగా పాఠాలు చెప్పడం, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం. నేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్టూడెంట్స్ది. నేర్చుకున్నాడు అనుకో చక్కగా మంచిగా రాసి మంచి మార్క్స్తో పాస్ అవుతారు. నేర్చుకున్న ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చొని ఉంటారు. మరి వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళు పోయింది. ఇక్కడ శిష్యులు నేర్చుకున్నారు కానీ యూదా నేర్చుకోలే.
నడిచాడు ఏదో, కానీ ఏదో అపనమ్మకం లేదు, చివరికి తనే చనిపోయాడు. మిగతా 11 మంది కూడా చక్కగా దేవుని యొక్క సేవని, వాళ్ళు దేవుని దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. మనం కూడా దేవుని సందుకు వస్తున్నాం, ప్రతి ఒక్కటి దేవుని వాక్యం చెప్పండి అంటే ఇప్పుడే వెళ్ళి చెప్పేయండి, ఇప్పటికే వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ అయిపోండి, నేను బైబిల్ ట్రైనింగ్ అయిపోయి సర్టిఫికెట్లు తెచ్చేసుకోమని అన్నట్ల అవి తెచ్చుకునేసరికి రెండో రాకడ వచ్చేసింది. అందుకే ముందు ఎంతో కొంత కొన్ని మాటలు మన కుటుంబంలోనే చాలామంది దేవుని నమ్ముకోవాలనే బిడ్డలు ఉంటారు, వాళ్ళకి చెప్పినా చాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చిన్నగా మనం కొన్ని మాటలేనేమో మార్చొచ్చేమో అని మనమే చూసుకోకూడదు, పక్కన వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి కదా. సాతాన్నే లాక్కెళ్ళిపోతున్నాడు, మనం కూడా లాక్కి రావాలి. ఎటు సాతాన్ వైపు కాదు, దేవుని యొక్క వైపునే, దేవుని వైపులో తీసుకురావాలి. దేవుని దగ్గర నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవాలంటే కొన్ని మాటలే, ఏదో కొన్ని మాటలు మన అన్యులకి చాలామంది ఉన్నారు, మన చుట్టుపక్కల ఎంతోమంది ఉంటారు దేవుని యొక్క వాక్యం తెలియకుండా. కాబట్టి వాళ్ళందరికీ మనం చెప్పాలి. ముందు మనం నేర్చుకుంటే వేరే వాళ్ళు చెప్పొచ్చు, మనమే నేర్చుకోము, ఇంకా పక్క వాళ్ళకి ఏం చెప్తాం. అందుకే లెర్న్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. అక్కడ నాకు ఆడిన సువార్తను ముందు మీరు ప్రకటించడం అనేది నేర్చుకోండి అని దేవుడు చక్కటి మాటలు చెప్తున్నారు. మనం కూడా దేవునికి సువార్త అంటే ఎవరి వాక్యమే చెప్పండి అన్నట్ల సాక్ష్యం ద్వారాను కొన్ని మాటలు అవి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. కాబట్టి 3వ పాయింట్లోకి వెళ్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందువారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈరోజు నా 3rd పాయింట్ కూడా వర్క్ ఫర్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క గురించి పనిచేయడం. మన ఈ పని కదా, అన్ని పనులు చేస్తాం కానీ దేవుని పని దగ్గరికి వచ్చేసరికి నీరసం వచ్చేసింది. అవునా, మనం అన్ని పనులు చేస్తాం, లోక సంబంధ పనులన్నీ చక్కగా చేస్తాం, కానీ దేవుని పనికి అసలు సమయం అనేది ఇవ్వం. దేవుని పనికి వచ్చేసరికి నిద్ర వచ్చేసిద్ది, ఇవ్వు, నడుము నొప్పి, కాలు నొప్పులు అన్నీ వచ్చేస్తాయి, అన్నీ హెడ్ఏక్ వచ్చేసిద్ది, అన్నీ వస్తాయి. కానీ దేవుని యొక్క పని వర్క్ ఫర్ జీసస్. ఇక్కడ దేవుడు కూడా ఆ శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు తనతో నడవడమే కాదు, వాళ్ళకి చక్కగా వాక్యాన్ని నేర్పించారు. ఇప్పుడు మీరు వెళ్ళి నాకు వాక్యాన్ని మీరు ప్రకటించండి. ఇప్పుడు దాకా దేవుడు ఒక బాధ్యతని తను తీర్చాడు, ఇక్కడ నుంచి మీ బాధ్యత తీర్చండి. ఇక్కడ నుంచి మీరు సర్వలోకానికి వెళ్ళి తన ఒక వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అందించండి అని ఇప్పుడు శిష్యులు చక్కగా తయారు చేశాడు. మనం కూడా తయారవుతున్నామా? బయట అలంకరణ కాదు, లోపల ఆత్మీయతలో తయారవుతున్నామా? స్పిరిచువల్గా మనం రెడీ అవుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ఇప్పుడు శిష్యుల్ని తను పంపించాడు. కాబట్టి వాళ్ళు కూడా చక్కటి వాక్యాన్ని అందించారు. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు. జాబ్ హోల్డర్స్ అంటే పై ఉండే అధికారులకి వాళ్ళు ఏమన్నా వర్క్ చెప్తే చక్కగా చేసేస్తారు, ఎందుకంటే భయం. వాళ్ళు ఎందుకంటే పై అధికారం కాబట్టి మనం కింద ఉంటాం కాబట్టి వాళ్ళని చెప్పినా చేయకపోతే శాలరీ ఇవ్వరేమో అని కొంచెం భయం. మరి దేవునికి పని దగ్గరకు వచ్చేసరికి ఎందుకు భయపడం? దేవునికి పనికి మాత్రం భయపడం. ఎందుకంటే దేవుని మీద భయం భక్తి అనేది ఇప్పుడు అసలు ప్రజెంట్ ఈ జనరేషన్లో క్రైస్తవులకు ఒక్కరికైనా భయం భక్తి ఉందా? వస్తున్నారు అసలు దేవుని సంధికి? ఇంట్లో కూర్చొని సోరు వాగడమే కానీ తప్ప అసలు దేవుని సంధికి వస్తున్నారా? ఒక్కలైనా వచ్చినా కూడా ఇంకేదో మూల కూర్చొని వెళ్ళిపోవడాలి, ఇంకెంతే. ఇంకా దేవుని యొక్క పనిలో వాడబడదామని యొక్క ఆలోచన మనకి రాదు. దేవుని యొక్క పని వాడబడ్డామని, దేవుని యొక్క సేవను చేయాలనే ముందు ఆలోచన మనకు రావాలి. ఇక్కడ శిష్యులు కూడా వాళ్ళకున్న సమస్తం అంతా విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యం ప్రకటించడం కోసం వాళ్ళు ఎంతగానో దూర ప్రాంతాలు ప్రయాణం చేశారు. మనకి ఇప్పుడు బైక్స్ ఉన్నా, కార్లు ఉన్నా వెళ్ళడానికి మనకి నడుము నొప్పులే. మనకు నడుము నొప్పి వచ్చేది కాసేపు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళేసరికి కాళ్ళు లాగేస్తాయి. కానీ వాళ్ళు నడుచుకుంటూ అసలు ఎలా వెళ్ళారో అనిపించింది ఒకసారి చదివితే. వర్క్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ దేవుడు తన ఒక వాక్యాన్ని ప్రకటించండి. చక్కగా మనం నేర్చుకుంటే దేవుని యొక్క వాక్యం మనం ప్రకటిస్తాం. ఏంటి, వెనకింట్లో ఏసో జరిగింది, పక్కింట్లో ఏసో జరిగిందని ప్రకటిస్తాం, అవునా? కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఒక ప్రకటించాం. మనకుంటే ప్రత్యేకత అది. అందుకే దేవుని యొక్క వాక్యం, దేవుడు జడ్జిమెంట్ డే కూడా ప్రతి ఒక్కరిని అడిగే ఆ ప్రశ్న ఏంటంటే, నువ్వు చక్కగా 4 ఎదిగావు, పర్లా చర్చకొచ్చావు, బాగానే ఉంది, సరే నా గురించి ఒక్కరికైనా సువార్తను అందించావా? నేను నీకు ఆయుష్ని ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, చూపుని అంతా
కాలునిచ్చాను నడవడానికి, పని చేసుకుని చేతులు అన్నీ చక్కగా నీకు మంచిగానే ఇచ్చాను కదా ఆరోగ్యాన్ని. సర్లే నీ యొక్క ఆరోగ్యంలో కొంచెమైనా నా గురించి అన్యులకి సువార్త ప్రకటించాలని అడుగుతాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తాం మనం? ప్రకటించను ప్రభు అంటే ఓకే అంటాడు దేవుడు. ఓకే గుడ్ అని చెప్పి బాగానే మంచి దాసుడు అని బాగానే తీసుకుంటారు. ప్రకటించలేదు ప్రభు అంటే ఏమంటాడు? ఇంకా ఆయన చెప్తాం మనకు తెలియదు, నాకు తెలియదు, నన్ను అడగద్దు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఉంది. దేవుడు ఒక్కనైనా దేవుడిని తట్టు తిప్పితే దేవుడును దేవుని యొక్క దూతలు ఎంతగానో సంతోషపడతారు. మన లోకం నుండి అందరినీ సంతోషపెడతాం, కానీ దేవుని సంతోష పెట్టట్లేదు. దేవుని సందుకు వస్తున్నామండి, దేవుని యొక్క వాక్యాన్ని అందించడం. అనేక మంది వాక్యం అంటే ఇప్పటికిప్పుడు బైబిల్ ట్రైనింగ్ నేను చెప్పట్లా. కొన్ని మాటలు ఏదో ఒకటి నీ సాక్ష్యం ద్వారా ఏదో ఒక మాటలు కొన్ని చెప్పండి. మీ ఫ్రెండ్సే కానీ రిలేటివ్సే కానీ, సర్లే బయట చెప్పడం భయపడిపోతే ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు చెప్పండి. అంతేగాని హార్ష్గా చెప్పట్లా. ఏలియా కూడా ఉన్నాడు. ఏలియా అంటే నేను రోజు మేము ఆఫ్టర్నూన్ టీవీలో ఒక్కొక్క బైబిల్ స్టోరీ చూస్తూ ఉంటాం, మా ఫ్యామిలీ మొత్తం చూస్తున్నప్పుడు సర్లే ఏలియా గురించి వేయండి అని చెప్పాము మమ్మీతో. సర్లే ఏలియా గురించి చూసాము. అమ్మో అసలు ఆయన ఏంటి నిన్న కార్యాలు ఇలా అసలు నిజంగా జరిగినాయి అనిపిస్తుంది. డాడీ ఏమో అవి చెప్పేసి మీరు చదువుకోండి అన్నారు. రాజుల గ్రంథం ఇవన్నీ చదువుకుంటూ వచ్చాము అన్నది దాకా. సరే చదువుతూ నిజంగా అసలు కార్యాలు జరిగినాయా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దేవుని మీద నమ్మకంతో ఆయన వెళ్ళి మొహం మీద మొహం, కొంతమంది సూటుగా మాట్లాడేస్తారు ఉండగా, వెళ్ళి ఆ టైపు సూటుగా మొహం మీదే చెప్పేసేవాడు. ఏ విషయం దేనికి భయపడలేం మనం కూడా అని చెప్పి ఇప్పుడు సూటి చెప్తే మన బయట తంతారు. అందుకే సూటి చెప్పమనట్లా, కొంచెం ప్రేమగాలికి యేసు ప్రభు అంటే ఏంటి, ఇలా ఉంటారు ఇలా అని చెప్తే ఏదో ఒకటి మన మాటల ద్వారా వాళ్ళ గురించి చెప్పిన తర్వాత వదిలేయడం కాదు, ప్రార్థన చేయండి. దేవుడే వాళ్ళ మనసుని మార్చి దేవుని యొక్క సన్నిధికి నడిపించండి. ఇక్కడ తన శిష్యుని కూడా చక్కగా తనతో నడిపించడమే కాదు, తన యొక్క వాక్యాన్ని బోధించాలి. ఇప్పుడు నా బాధ్యత తీరింది, మీరు వెళ్ళి వాక్యాన్ని ఇప్పుడు మీరు వెళ్ళి ప్రకటించండి సర్వలోకానికి అని చెప్పి ఒక్కొక్కరిని ఒక్కొక్క దేశం పంపించి తన యొక్క వాక్యాన్ని అందించాడు. మనం కూడా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు క్రైస్తవులు కూడా చక్కగా దేవుని సన్నిధికి రండి. ఎందుకని అంతంతగా అరిచి వాక్యం మైకులు అంతంతగా చెప్తున్నాము? క్రైస్తవులు కూడా ఎవ్వరు అసలు రావట్లేదు దేవుని సన్నిధికి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, అంటే నేను ఐ డోంట్ వాంట్ మెన్షన్ హర్ నేమ్. ఒకరోజు మా ఇద్దరికి సంభాషణ వచ్చినప్పుడు మామూలుగా ఆడుకునేదాన్ని చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, నా ఒక స్కూల్ డేస్లో చర్చెస్ గురించి వచ్చినప్పుడు తను వేరే చర్చికి వెళ్తారు అన్నమాట. పెద్ద చర్చ్, చాలా పెద్ద చర్చ్, అది మనందరూ తెలిసింది కూడా, దగ్గరలోనే ఉంది, చాలా పెద్ద చర్చ్. అయితే మామూలుగా ఏదో మాట్లాడుతుంటే చర్చి గురించి వచ్చింది, చర్చెస్ గురించి. మన చర్చ్ ఏమో చిన్నది, ఒక 2-3 కుటుంబాలు ఉంటాయి, తిప్పి కొడితే 10 మంది కూడా లేరు, 8-9 మంది ఉంటాం. అయితే ఆ చర్చిలో చాలా మంది వస్తే తను ఏమంటుంది, నన్ను మీ చర్చిలో మరి ఇంతమందినా? మా చర్చిలో చూడు అసలు ఇంత పెద్దది, ఎంత బాగుంటుందో, అసలు చాలా మంది వస్తారు, స్మైలీ చాలా బాగుంటుంది మా చర్చిలో. సర్లే అన్న, నాకు చాలాసేపు ఆగింది, సర్లే కొంచెం కంట్రోల్ చేసుకున్నా. ఆగి అడిగా, సర్లే ఈరోజు మీ లాస్ట్ సండే మీ చర్చిలో ఏం వాక్యం చెప్పారని అడిగా. నోట్లోంచి ఒక మాట రాల. లాస్ట్ సండే మీ చర్చిలో ఏం వాక్యం చెప్పారన్నా. అలా చూస్తుంది. నువ్వు వెళ్ళేది ఇంతమంది ఉన్నారు కదా జనాలని వెళ్తున్నావు, కానీ వాక్యం ఏముందో చెప్పారో తెలీదు, ఏం వాక్యం చెప్పారో తెలీదు. వెళ్ళేది ఎక్కువ మంది ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్ అదే కదా, ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు. కానీ ఒక్క మొక్క ఆమోస్ గ్రంథం దేని గవం అంటే ఇల్లు ఎతికేస్తారు. ముందు ఇండెక్స్ దగ్గర తెల్ల పేపర్ పెట్టుకోండి, అందుకే ముందు జాగ్రత్తలు. ఇండెక్స్ దగ్గర ఒక తెల్ల పేపర్ పెట్టుకుంటే ఎంత స్పీడ్ తీయాలనేది మనకు తెలుస్తుంది. అందుకే ఎక్కడో పెద్ద సంఘం ఉంది, పెద్ద చర్చ్, అనేక మంది వస్తారని వెళ్ళడం కదా. వాక్యం ఎక్కడుంది, నిజమైన వాక్యం ఏంటి, మన దేవుని సన్నిధికి వచ్చేది ముఖ్యంగా వాక్యం అంటే ఏంటి తెలుసుకోవడానికి. అంతేగాని ఇప్పుడు ఉండే దైవజన్లు కూడా ఎవరికైనా వాక్యం చెప్తున్నారా? ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడడం, ఇంకొంతమంది చెప్పులు వేసుకోకూడదు, రింగ్లు వేసుకోకూడదు, ఇయర్ రింగ్స్ వేసుకోకూడదు, ఇవి చెప్తారు. కానీ దేవునికి వాక్యం ప్రకటించాలంటే ఒక్కడికి రాదు. సరైన వాక్యాన్ని ఎక్కడ ప్రకటిస్తున్నారో మనం తెలుసుకొని రండి. క్రైస్తవులు ముందు సరిగ్గా నేర్చుకోకుండా వీళ్ళు అన్నిలకు చెప్తాం మేము వాక్యం అంటే ఎందుకు, వేస్ట్. అది ముందు క్రైస్తవులు నేర్చుకోండి సరిగ్గా, ఏది నిజమైన వాక్యం ఉంది తెలుసుకొని రండి. ఏదో చిన్న సంఘం 2-3 కుటుంబాలే ఎలా సార్లా పర్లా ఎలా అనుకోవడం కాదు, ఎక్కడుంది నిజమైన వాక్యం.
అంతే. నేను తను అడిగాక అసలు తన నుంచి ఒక మాట రావట్లా. సార్ లాస్ట్ సండే ఏ వాక్యం చెప్పాలని మాట రావట్లేదు. కానీ మరి పెద్ద చర్చు చాలా బాగుంటుంది. సర్లే తిప్పి కొడితే నేను అన్నా, ఎక్కడ వాక్యం ముందు వాక్యం ఉందో ఎక్కడ సరిగ్గా ఉందో అక్కడ తెలుసుకునిరా, అంతకుముందు పెద్ద చర్చ్ కదా అని గొప్ప చెప్పుకోబాక, నువ్వు గొప్ప చెప్పుకున్నావు అంటే సరే వాక్యం కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్తావా అంటే మాట ఉండదు. ఎందుకు మరి అందుకు సైలెంట్గా ఉండడం మంచిది. అందుకే ఎవరిని పడితే తనకి వెళ్ళకూడదు అంటారు. అందుకే నన్ను గెలిగితే నాకు కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది మన చర్చ గురించి గెలిగితే. అందుకే ఇప్పుడు నేను అనేది ఏంటి, దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా ప్రకటించండి కానీ సరిగ్గా ప్రకటించడం అనేది నేర్చుకోండి అంటున్నా. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటే అనేక మందికి మనం చెప్పగలం. ఇప్పుడు శిష్యుని కూడా చక్కగా దేవుడు తయారు చేసి చక్కగా తన యొక్క వాక్యాన్ని ప్రకటించండి అని అనేక మందికి పంపించాడు. కాబట్టి మనకు వాక్యం అంటే ఏంటో తెలిసింది. ఈ 3 పాయింట్స్ కూడా మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క మాటలో ప్రత్యేకత మనం చూడాలి. ఫాలో మీ, దేవుడు అందరినీ రమ్మంటున్నాడు. మనం కూడా వెళ్ళి దేవుని దగ్గర ఉంటే నమ్మకంతో రండి. దేవుని సన్నిధికి వస్తున్నాం అంటే అపనమ్మకం తీసేయండి. మనకి అపనమ్మకాలు ఎక్కువ, అనుమానాలు కూడా ఎక్కువే, రెండూ ఎక్కువే మనకి దేవుడి మీద. ఏమైనా అడిగితే చాలు దేవుడి మీద కాసేపు ప్రార్థన చేస్తాం, దేవుడు ఇవ్వని వెంటనే మర్చిపోతాం. దేవుడిని ఇవ్వట్లేదు, నాకు ఇది ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇంకా దేవుడు ఏం కార్యం చేస్తాడు. ఇంకా ఆ నమ్మకం అనేది, అలాంటి అపనమ్మకం అనేది తీసేయండి అంటున్నాం. నమ్మకం పెడితే పూర్తిగా పెట్టండి. మనసు ఉంటే మార్గం ఉండదు అంటారు. అలానే మనం కూడా దేవుని మీద మనసు అని పెడితే ఖచ్చితంగా మార్గాన్ని, దేవుడు ఒక చక్కటి మార్గాన్ని ఇస్తాడు. మనం మనసు పెట్టం, అన్నిటిలో పెడతాం. ఈ సోరి చెప్పడానికి ఆ సోరి చెప్పడానికి, పక్కింట్లో ఏదో జరిగిపోతుంది, వీళ్ళకెళ్ళి వీళ్ళు చెప్పేయాలి, ఆరికెళ్ళి వీళ్ళు చెప్పేయాలి, అలా గొడవలు తెప్పించేయాలని చూస్తూ ఉంటారు. ఆ సోది ప్రకటించడం కాదు, వాక్యాన్ని, సువార్తని, దేవుని యొక్క సువార్తని ప్రకటించడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమె మనం చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ముగించుకోండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడిన ఈ 3 విషయాలు బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాం. అలాగే ఈరోజు జరిగే ఆరాధనంతట్లో కూడా మీరు మొత్తం జయకరంగా జరిగించండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.